హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువు సెంటర్లో ఉన్న వెంకట సిద్ధార్థ ఫర్నిచర్ షాప్కి అయితే రావడం జరిగింది. ఈ షాపులో టేకు మంచాలు చాలా తక్కువగా దొరుకుతాయంట. ఇక్కడ వచ్చేసరికి మంచాల్లో అన్ని రకాలు ప్లస్ ఫర్నిచర్ కూడా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అది కాకుండా మంచి క్వాలిటీగా తక్కువ రేట్లకు ఇస్తారని చెప్పి తెలిసింది. అందుకని ఈ వీడియో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ షాపులో ఎన్ని మోడల్స్ మంచాలు ఉన్నాయో, ఇంకా ఏమేమి ఫర్నిచర్ ఉన్నాయో వాటి రేట్లను షాపు ఓనర్ గారు అయిన సత్యశ్రీ మేడం గారిని అడిగి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి. మీ అభిప్రాయం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అయితే అవుతుంది. అలాగే స్పెషల్గా హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ SKS సిర్కి బ్లాగ్స్. నమస్తే అండి మేడం గారు. నమస్తే అండి. మీ పేరండి? సత్యశ్రీ అండి నా పేరు. మీ షాప్ నేమ్ అండి? వెంకట సిద్ధార్థ ఫర్నిచర్స్ అండి. వెంకట సిద్ధార్థ ఫర్నిచర్. లొకేషన్ ఎక్కడ మేడం? ఇది బ్రాహ్మణ చెరువు సెంటర్ అండి. బ్రాహ్మణ చెరువు బస్ స్టాండ్. బ్రాహ్మణ చెరువు సెంటర్ అంటే అండి ఇది పెనుమంట్ర మండలానికి వస్తుందండి. పెనుమంట్ర మండలం. అవునండి. అత్తిల్ నుంచి ఏమో అండి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. అలాగే మార్టెన్ నుంచి కూడా 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తరుగు నుంచి అయితే కనుక 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు ఏమేమి ఉంటాయి మేడం మీ షాప్? మంచాలు, దివాన్ కాట్లు, డోర్స్, ఆర్చ్ మోడల్స్, ఇంకా టేకు చెక్కతో తయారయ్యే అన్ని మోడల్స్ మన దగ్గర. ప్యూర్ టేక్ మేడం? ప్యూర్ టేక్. ఓకే మేడం. స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది మేడం? స్టార్టింగ్ ప్రైస్ మీకు 5-6 మంచం వచ్చేసరికి 25,000 అండి. 25,000. ఓకే. 6 మంచం వచ్చేసరికి 40,000 అండి. 40,000 స్టార్టింగ్ అండి. ప్లేన్ గా సింపుల్ గా వస్తాయి. ఓకే. అక్కడ నుంచి మనకి 80,000 90,000 వరకు మోడల్స్ లో ఉంటాయండి. ఓకే మేడం. చూపిస్తారు మేడం? ఏమన్నా చూపిస్తాను సార్. ఈ మంచం చూడండి. ఇది ప్లేన్ లో బెండు మంచం అండి. బెండు మంచం. ఓకే. అవునండి. ప్లేన్ లో బెండు మంచానికి వచ్చేసరికి సింపుల్ కార్వింగ్ ఇచ్చామండి ఇక్కడ. ఇది మిడిల్ లో వస్తుందండి. ఓకే అండి. ఇక్కడ వరకు కూడా మధ్యలో సెంటర్ పట్లు వస్తాయి. ఆ పైన మ్యాట్రెస్ వస్తుందండి. 8 ఇంచెస్ మ్యాట్రెస్. అవునండి. దాని మీద పిల్లోస్ వేసుకుంటే ఇక్కడ వరకు వస్తుందండి. ఓకే అండి. ఇక్కడ నుంచి పైన కనిపిస్తుందండి. థిక్నెస్ ఎంత మేడం ఇది? 2.5 అంగుళాలండి. 2.5 అంగుళాలు. బాగా హెవీ ఉంటదండి. ఓకే. మంచం ఎంత పడుతుంది మేడం కాస్ట్ ఇది? 60,000 అండి. 60,000. 6.5 60,000 అండి. 60,000. ఇది మీరు ఏంటంటే ఓన్ గా తయారు చేయించుకోవాలంటే 80,000 పైన అవుతుంది, కానీ లోపు అయితే అవ్వదండి. ఓకేనండి. బాగా హెవీగా ఉంటుందండి. మనకి పాలిష్ కూడా దీన్ని 2-3 విధాలుగా చేసుకోవచ్చు. దీనికి టేక్ వుడ్, ప్యూర్ టేక్ వుడ్ అండి. దీనికి రోజ్ వుడ్ కావాల్సిన మనం చేయించుకుని ఇచ్చుకోవచ్చు అండి. ఇప్పుడు దీనికి వారంటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? 20 years అండి. 20 years. అవునండి. ఈ 20 సంవత్సరాల్లో ఏ కంప్లైంట్ వచ్చినా సరే పూర్తి బాధ్యత మాదేనండి. ఓకేనండి. ఆన్లైన్ కూడా చేస్తారండి మేడం? ఆన్లైన్ లో కూడా చేస్తాం. ఎంత పడుతుంది? సర్వీస్ చార్జ్ ఎంత తీసుకుంటారు మేడం? ఎక్కడ చేస్తారు మేడం ఇంతవరకు మీరు? ఇప్పుడు హైదరాబాద్ అండి, చెన్నై, ఓకే, బెంగళూరు, ఇంకా నెల్లూరు, ఓకే, కడప, ఒంగోలు, చిత్తూరు, అనంతపురం, చాలా దూరం చేశారు. మొత్తం గోవా తప్పించి అన్ని ఊర్లు చేసాం. ఓకేనండి. ఆల్ ఓవర్ ఇండియా, ఏపీ, తెలంగాణ రెండు చేశారు. గోవాకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లేదండి కాబట్టి కర్ణాటక, బళ్ళారి ఇవన్నీ ఇచ్చామండి. మంచిగా ట్రాన్స్పోర్ట్ ఎలా తీసుకుంటారు మేడం? ట్రాన్స్పోర్ట్ కస్టమర్ ది ఆఫ్, మంది ఆఫ్ అండి. ఆఫ్ మేడం. అవునండి. ఒక 5,000 అనుకోండి సపోజ్ మంచానికి, మా వాళ్ళే తీసుకెళ్లి బిగించేలాగా. ఓకే అండి. 5,000 కి 2,500 వాళ్ళది, 2,500 మాది, అలా మాట. వాళ్ళు వెళ్ళే మన డిస్టెన్స్ బట్టి కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏమైనా మామూలుగా ఏమైనా మంచం ఇరగడం కానీ జరిగితే మేస్త్రిని పంపిస్తారా, లేకపోతే మంచం విరిగే అంత ప్రాబ్లం అనుకోండి రీప్లేస్ చేసేస్తాం మంచం. ఆ విరిగిన మంచం ఎప్పటికైనా సరే ప్రాబ్లమేనండి. మనం మళ్ళీ దాన్ని సర్వీస్ చేసినా కూడా తర్వాత మళ్ళీ కంప్లైంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ మంచాన్ని మనం రీప్లేస్ చేసేస్తాం. మంచం ఇచ్చి మంచం తెచ్చుకుంటాం. అలా వచ్చేసరికి అండి ప్యూర్ టేక్ మంచంలో హెవీ కార్వింగ్ తో ఉన్న మంచం అండి. హెవీ కార్వింగ్ బాగుంటుందండి. మంచం బాగా హెవీ అండి. ఈ మంచాలు ఇది కూడా 2 inches థిక్నెస్ అండి. ఓకే. అందులో 2 inches పెడతారు, 2.5 అంటున్నారు మీరు? ఇది 2.5 అండి. ఇది 2 inches అండి. ఇది 2 inches థిక్నెస్. బాగా హెవీ ఉంటదండి మంచం. ఓకే. ఇది 2.5 inches అండి. ఇదే మోడల్ మేడం? ఇది పులిపంజాల మోడల్ అండి. దీనికి కాళ్ళ పట్టి వచ్చేసరికి పులిపంజాలు వస్తాయండి. ఓకే. చాలా హెవీ ఉంటుందండి మంచం. మేడం ఇప్పుడు ఆన్లైన్ లో చూపించేయమని చేస్తారా మేడం మీరు? చేస్తామండి. కస్టమర్ కి ఏ మోడల్ కావాల్సిన సరే చేయించిస్తామండి. సేమ్ క్వాలిటీలో ఇస్తామండి. ఇది సేమ్ మోడల్ మేడం? ఇది సేమ్ మోడల్. 6 మంచం మేడం. ఇది 6.5 అండి. 6.5 మన దగ్గర స్పెషల్ సైజ్ అండి 6.5. ఓకే. 72/78 అండి. ఓకే. ఇది ఎంత పడుతుంది మేడం కాస్ట్? ఇది
65,000 పడుతుంది. 65,000 పడుతుంది. ఓకే. మనం మోడల్ డిజైన్ పెట్టి రేట్ ఉంటుంది మేడం ఇది? అంటే అండి దీని కాళ్ళ దగ్గర వచ్చేసరికి అండి హైట్ వస్తుంది. ఓకే. ఇలా పలకి షేప్ లో వస్తుందండి. చెక్క ఎక్కువ పడుతుంది. కాళ్ళు వచ్చేసరికి పులిపంజాలు వస్తాయి. హెవీ పులిపంజాలు అండి, అవి కూడా హ్యాండ్ కార్వింగ్. దాని వల్ల ఏంటంటే కాస్ట్ పెరుగుతుందండి. ఒక బాల్ లా తయారు చేసి దాని మీద పులిపంజాలు చెక్కుడు చెప్తారు అనమాట. దాని వల్ల ఏంటంటే హెవీ కాస్ట్ అండి. సైడ్ పట్లు కూడా 18 ఇంచెస్ వస్తాయండి. 18 ఇంచెస్. నెక్స్ట్ ఇది చూడండి సార్. ఇది మేడం ఏదేంటి డిజైన్ మేడం? సూర్యకిరణాల మంచం అండి. సూర్యకిరణాల మంచం. ప్యూర్ బస్తర్ టేక్ అండి ఇది. బస్తర్ టేక్. అవునండి. మేడం ఇవి ఇప్పుడైనా మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎక్కడ తెస్తారు మేడం కలప? ఇది కలపైతే కనుక నేను కార్ఖానాకు సంబంధించిన కలపంతా కూడా విజయనగరంలో కొంటానండి. విజయనగరంలో కొంటానండి. విజయనగరంలో ఏంటంటే కర్ర బాగుంటుందండి. ప్లస్ లాటుల్లో వాళ్ళు సేల్ చేస్తారన్నమాట. అవి ఫీట్లు బట్టి పర్మిట్ వేబుల్తో సహా తెచ్చుకుంటానండి. దాన్నే మేస్త్రీలకి ఇచ్చి కోయించుకుని వర్క్ చేయించుకుంటానండి. ఇది ఎంత పడుతుంది మేడం సూర్యచంద్ర? ఇది కూడా 65,000 అండి. 65,000. కర్ర కాస్ట్ ఎక్కువ అండి. ఇది మేడం కర్ర కాస్ట్ ఎక్కువ. అవునండి. ఇందులో 2 సైజులు ఉంటాయండి మన దగ్గర. 6, 6.5 ఉంటుంది, 6, 6 ఉంటుందండి. ఈ 6, 6.5 అనేది కొలత పరుపు సైజ్ అండి. బయట నుంచి బయట ఇంకా కొలత పెరుగుతుందండి. ప్లేన్ వస్తాయండి. సైడ్ పట్టి ప్లేన్ వస్తాయి. యాక చెక్క వస్తుందండి. జాయింట్ అనేది ఉండదు. చెప్పండి. ఇది వచ్చరికి ప్లేన్ బీడింగ్ మోడల్ అండి. ప్లేన్ చెక్క మంచానికంటే ప్లేన్ ఇదంతా బీడింగ్ వర్క్ అండి. ఇదంతా బద్ద కట్టారన్నమాట. ఇది థిక్నెస్ మేడం ఓన్లీ 2 ఇంచెస్ అండి. 2 ఇంచెస్ థిక్నెస్. ఇది ఎంత పడుతుంది మేడం కాస్ట్? ఇది 50,000 అండి. 50,000. అవునండి. 2 ఇంచెస్ థిక్నెస్. ఇదే మోడల్ మేడం? ఇది ఫ్లవర్ వాజ్ మోడల్ అండి. ఎక్కువగా సేల్ ఏముంది మేడం మీ దగ్గర? పులిపంజాల మంచం, సూర్యకిరణాల మంచం, ఇలా ఫ్లవర్ వాజ్ మంచం, అలా ఎవరికి నచ్చింది వాళ్ళ టేస్ట్ బట్టి. అదండి. నెక్స్ట్ పాలిష్ అంటారా, వాళ్ళకి ఏది మ్యాచ్ అయితే వాళ్ళ రూమ్ కి కలర్స్ బట్టి ఏది మ్యాచ్ అయితే చేంజ్ ఇస్తామండి. ఇది మేడం? ఇది కూడా అంతేనండి. సూర్యకిరణం. ఇది పులిపంజాల మంచానికి కాళ్ళ దగ్గర పులిపంజాలు లేకుండా కాళ్ళ బోర్డు సైడ్ పట్టీలతో సమానంగా వస్తుందండి. 13 ఇంచెస్ వస్తుందండి. ఇది ఒక మోడల్ అండి. చెప్పండి. నెక్స్ట్ ఇది చూడండి. ఇదే మోడల్ మేడం? ఇది దీన్ని కాజు మోడల్ అంటామండి. కాజు మోడల్. ఇది ఎంత పడుతుంది మేడం? ఇది 6, 6.5 సైజ్ అండి. 60,000 పడుతుందండి. 60,000 పడుతుంది. ఫుల్ టేక్ అండి. సైడ్ పట్లు కూడా ఏంటంటే హెవీగా వస్తాయండి బాగా. రోజువుడ్ ఆర్డర్ మీద చేపిస్తామండి. రోజువుడ్ బాగా ఎక్స్పెన్సివ్ ఎక్కువ అండి. అది కాబట్టి ఏంటంటే రోజువుడ్ ఎవరైనా ఆర్డర్ ఇస్తేనే ఆర్డర్ బట్టి చేపిస్తామండి. మా దగ్గరికి మొత్తం ఎక్కువ టేక్ వుడ్ దొరుకుతుందండి. సైడ్ కోళ్ళు కూడా హెవీ అండి. 6 అంగుళాల కోసాలన్నమాట అండి. ఈ బాటమ్ నుంచి పై వరకు కూడా ఒకటే థిక్నెస్ అండి కోడు. దీన్ని రూటింగ్ చేస్తే ఇలా వస్తుందండి. మిషన్ వర్క్ మేడం? ఇది హ్యాండ్ మేడ్ మేడం? ఇదంతా కూడా అండి ఇది మిషన్ వర్క్ అండి. మిషన్ కార్వింగ్ లేదు. ఓకే అండి. ఇది ఉంది కదా, ఈ రూటింగ్ అనేది మాత్రం హ్యాండ్స్ చేసింది. ఇది ప్లేన్ అండి. ఓన్లీ ప్లేన్. ఎంత పడుతుంది ప్లేన్? ఈ ప్లేన్ మంచి వచ్చేసరికి 30,000 అండి. 30,000. 5/6 అండి. ఇది వచ్చేసరికి పులిపంజాల మంచం అయింది. ఇది కూడా ఎక్కువ మోడల్ ఇవే ఉన్నాయి మేడం దగ్గర. అంటే పులిపంజాల మంచాలు అంటే ఎక్కువగా వెళ్తాయండి. గ్రాండ్ లుక్ అన్నమాట. షాప్ లో ఇది ఎక్కువ గ్రాండ్ లుక్ వచ్చే మంచాలు ఏమైనా ఉంటే ఇవే. అదండి. ఆర్డర్ కూడా ఎక్కువ ఉన్నాయండి మనకి. ఇది వచ్చేసరికి ఫ్లవర్ వాజ్ లోనే హెవీ అండి. ఇది హెవీ మోడల్. అంటే ఒక స్టెప్ పెరుగుతుంది అన్నమాట హైట్. థిక్నెస్ మేడం ఓన్లీ 2 ఇంచెస్ మేడం? 2 ఇంచెస్ అండి. ఇది మేడం? ఇది కేటలాగ్ మోడల్ అండి. ఇది కూడా 2 ఇంచెస్ అండి. ఎంత పడుతుంది మేడం కేటలాగ్ మోడల్? ఇది 65,000. 65,000. కాళ్ళ దగ్గర కూడా ఏంటంటే హెవీ కార్వింగ్ వస్తుందండి. సైడ్ పట్లు కూడా హెవీగా వస్తాయండి. మంచానికండి బద్ద బీడింగ్ పట్టండి పైన. ఇది కూడా బాగానే ఉంటుందండి. ఇది ఎంత పడుతుంది మేడం ప్లేన్? 58,000 పడుతుంది. 58,000. అవునండి. నెక్స్ట్ అండ్ ప్లేన్ మంచం. ఇది ఫ్లవర్ అండ్ కాజు మిక్స్ చేసిన మంచం అండి. లుక్ చాలా బాగుంటుందండి. అసలు హెవీ ఉంటుందండి మంచం కూడా. ఇది కూడా 60,000 పడుతుందండి. 72, 78 సైజు. 6, 6.5. 78, 6, 6.5 సైజు. చాలే మేడం. ఓకే అండి. ఇది ఫ్లవర్ ఏ మంచం అనేది? ఫ్లవర్ వాజ్ మంచంలోనే కొంచెం మోడల్ మారుతుందండి. ఇది 6, 6 మంచమే కదా మేడం? 6, 6.5 అండి. 6, 6.5. 60,000 అండి. ఓకే మేడం. నెక్స్ట్ ఇది బ్రిక్స్ అండి. బ్రిక్స్ మోడల్ మంచం. ఓకే. ఇది కూడా 6, 6.5 అండి.
58,000 పడుతుందండి. 58,000 మేడం. అవునండి. ప్లేన్ వస్తుంది మేడం ఇది పట్టి కాలు పట్టి. కాళ్ళ పట్టికి కూడా ఇలాగే మనకి బ్రిక్స్ వస్తాయండి. ఓకే. సైడ్ పట్టిలు కూడా బ్రిక్స్ వస్తాయండి. ఓకే ఓకే. చాలా ఇష్టపడి చేయించుకున్నారండి. ఓకే. ఇది వచ్చి బస్తర్ టేక్, ప్యూర్ బస్తర్ టేక్ అండి. ఓకే. 3 ఇంచెస్ థిక్నెస్ అండి. 3 ఇంచెస్ థిక్నెస్. బాగా హెవీ అండి. ఓకే అండి. సైడ్ కోసాలు వచ్చేసరికి అండి 8 ఇంచెస్. 8 ఇంచెస్ హెవీ కోసాన్ని తీసుకునండి దాన్ని అలా రొటీన్ పట్టిస్తే ఆ షేప్ వచ్చింది. ఈ బాల్ కూడా బాగా హెవీ అండి. ఎంత పడుతుంది మేడం ఇది? 75,000 అండి. 75,000. 5/6 అండి ఇది. 5/6. 5/6 అండ్ హాఫ్. 75,000 పడుతుందండి. ఓకే మేడం. దీని సైడ్ పట్టీలు కూడా ఒకసారి చుక్క చెక్క మీద వర్క్ చేయించాము. ఏక చెక్క మీద హ్యాండ్ కార్వింగ్ ఇదంతా. ఓన్లీ ఏక చెక్క మేడం. ఏక చెక్క మొత్తం హ్యాండ్ కార్వింగ్, ఎక్కడ మిషన్ కార్వింగ్ అనేది లేదండి. ఓకే. ఈ తాడు కూడా మిషన్ మీద చేయించింది కాదండి, ఇది ఓకే హ్యాండ్ తో కొట్టించిందండి. 3 ఇంచెస్ థిక్నెస్ అండి. బాగా హెవీ అండి. ఎంత పడుతుంది మేడం ఇది సెటిల్ గా? 75,000 అండి. 75,000. ఓకే. సైడ్ ఇందులోనే సేమ్ ఇలాగే 6.5 చేయించుకోవాలంటే కనుక 85,000 పడుతుందండి. ఇది 5.6 మేడం గారు. లేడీస్ ఈ ఫీల్డ్ లో రావడం చాలా తక్కువ, రేర్ చూడడం ఇదే. నేను చాలా చోట్ల వెళ్ళాను కానీ జెంట్సే కానీ లేడీస్ ఈ ఫీల్డ్ లో ఉండడం చాలా తక్కువ. అదేనండి. అసలు ఎలాగొచ్చింది మేడం ఈ ఆలోచన మీకు? నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి చెక్కతో చేసిన ఐటమ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. ఓకే. బాగా ఎందుకో నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి కూడా చెక్క బొమ్మలన్నా చెక్కతో ఎవరైనా కార్వింగ్ చేసే వర్కర్స్ కార్వింగ్ చేస్తున్నప్పుడు అలా కూర్చొని చూసేదాన్ని అండి. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అని ఇంతవరకు తీసుకొచ్చింది. ఏముంటాయి సార్ మేడం మీ దగ్గర? ఏమేమి ఉంటాయి? మా దగ్గర టేక్ వుడ్ కార్ట్స్ అండి, దివాన్ కార్ట్స్, సోఫా సెట్స్, రైడింగ్ చైర్స్, ఇంకా ఇంటికి కావాల్సిన మొత్తం ఇంట్లో కావాల్సిన టేక్ వుడ్ తయారు చేయించి ప్రతి ఐటమ్ మన దగ్గర దొరుకుతుందండి. ఆర్డర్ మీద వాళ్ళకి ఏ మోడల్ కావాల్సిన సరే చేయించిస్తాము. ఇక్కడ ఏంటంటే ప్లేస్ తక్కువగా ఉన్నాం వల్ల మేము ఎక్కువ డెమో పీసెస్ పెట్టట్లేదు, కానీ ప్రతిదీ డెమో ఉంటుందండి. ప్రతిదీ కూడా కస్టమర్కి ఎవరికి ఏం కావాల్సిన సరే ఫొటోస్ షేర్ చేస్తానండి. ఆ ఫోటోలో చూసుకుని నచ్చింది మళ్ళీ నాకు తిరిగి పెడితేయండి దాని కాస్ట్, దాని విధానం, దాని గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వాళ్ళకి ఓకే అనుకుని కనుక ఆర్డర్ చేసుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ అమౌంట్ అడ్వాన్స్ తీసుకుంటానండి. తర్వాత మిగిలిన హాఫ్ అమౌంట్ వాళ్ళ ఇంటికి డెలివరీ ఇచ్చాక ఫిట్టింగ్ అంతా అయిపోయాక వాళ్ళ క్వాలిటీ చూసుకున్నాక మిగిలిన హాఫ్ అమౌంట్ తీసుకుంటానండి. అలా అండి. సెంటర్ కమ్మిలు. ఈ కర్ర వచ్చేసరికి చుండ్రు కర్ర అంటారు. ఇది కూడా విజయనగరంలో దొరుకుతుందండి. ఇవి కోయించుకుని ముక్కలు తెచ్చుకుంటాం అండి. దీని బెనిఫిట్స్ ఏంటంటే మంచం మధ్యలో చాలా మంది టేకు మంచం అంటున్నారు. టేకు మంచంలో నిలువు పట్లు టేకు పట్లు ఇస్తారని అడుగుతున్నారు. టేకు పట్ల కన్నా కూడా క్వాలిటీ ఉంటాయండి ఇవి. దీనికి విరిగే గుణం ఉండదండి, పుచ్చి పట్టే గుణం ఉండదు. అంటే మనకి ఏదైనా ఆల్టర్నేట్ కావాలని రంపంతో కట్ చేసి తప్పించి కట్ అవుతుంది. ఈ కర్ర చాలా బాగుంటుందండి. అసలు మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే అంత స్ట్రాంగ్ గా ఉంటుంది కర్ర. కాబట్టి ఏంటంటే నిలువు పట్లు ఇవి వాడతామండి. నెక్స్ట్ చాలా మందికి వచ్చే క్వశ్చన్స్ ఏమేస్తారంటే డౌట్ ఏంటంటే సెంటర్ లో అడ్డకమ్ములు ఇవ్వరా మీరు, నిలువు కమ్ములు ఇస్తారని అడుగుతున్నారు. మంచానికండి అటు ఇటు సెంటర్ సైడ్ పట్లు ఏదైతే ఉంటాయో వాటికండి లోపలికండి ఒక అంగుళం బీడింగ్ ఉంటుంది. ఆ బీడింగ్ మీద ప్లస్ మధ్యలో ఉన్న ఈ సెంటర్ కమ్ముల మీద ప్లేవుడ్స్ ప్లస్ మ్యాట్రస్ ఆనుకుని ఉంటుందండి. ఎంత వెయిట్ మనిషి పడుకున్నా కూడా సౌండ్ అనేది రాదు. సౌండ్ రాకుండా ఇలా ఉండడం వల్ల మంచిగా ఉంటుందండి. అదే మనం అడ్డబట్టలు వేసుకున్నాం అనుకోండి సౌండ్ అనేది కన్ఫర్మ్ గా వస్తుంది. ఫ్యూచర్ లో కూడా కంప్లైంట్స్ వస్తాయి. ఇది అనుకోండి కంప్లైంట్ రాదు, ఎందుకంటే ఇవి కర్రలు కాదు, ఇవి కూడా ఏంటంటే కమ్మిలు లావుగా ఉంటాయి, హెవీగా ఉంటాయి అన్నమాట అండి. బద్దలో చిన్న చిన్న ముక్కలు ఏం కాదండి. పైనుంచి కిందకి కూడా 6.5 కూడా ఒకటే చెక్క అదండి. కాబట్టి ఏంటంటే ఇవి మనకి బాగుంటుంది కాబట్టి ఇవి ఇస్తానండి నేను. దివాన్ కట్స్ అండి. దివాన్ కట్స్ మన దగ్గర 5-6 మోడల్స్ ఉంటాయండి. 5-6 మోడల్స్ వచ్చేసరికి ప్లేన్ అండి. 3-6 సైజ్ అండి. ఎంత పడుతుంది మేడం ఇది? వచ్చేసరికి అండి 12,000 పడుతుంది. 12,000 పడుతుంది అండి. ప్యూర్ టేక్ అండి. ఫైనల్ ప్రైస్ ఎంత మేడం? 12,000. ఏమండి ఇది వచ్చేసరికి మ్యాటీ మోడల్ అండి. 16,000 పడుతుందండి. పులి పంజాలు వస్తాయండి. ప్యూర్ టేక్ వుడ్ అండి. ఓకే అండి. ఇది వచ్చేసరికి ఫ్లవర్ అండ్ లతానే వస్తుంది అన్నమాట అండి మోడల్. మొత్తం ప్లేవుడ్ తో సహా చెప్తారు మేడం మీరు? ప్లేవుడ్ సహా చెప్తారు. ఓకే మేడం. నెక్స్ట్ ఏంటంటే అండి ఇది పైన వచ్చి తాడు పట్టి ఉంది కదండి. అవును మేడం. ఇది మిషన్ కార్వింగ్ అండి. ఇది స్పెషల్ అన్నమాట అండి, స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్. మంచాలకి ఏంటి, దివాన్ కాట్లకి ఏంటి మా దగ్గర ఈ అట్రాక్షన్ ఏదైనా ఉందంటే కనుక తాడు పట్టి అండి. ఓకే మేడం. ఇది బీడింగ్ చాలా బాగుంటుందండి, చూడడానికి లుక్ బాగుంటుంది అన్నమాట, హెవీగా కనిపిస్తుందండి. హ్యాండ్ మేడ్ అండి. ఇదంతా కార్వింగ్ అంతా హ్యాండ్ మేడ్ అండి. ఇది మిషన్ అండి, మిషన్ తో తయారైన తాడు కార్వింగ్ అండి. ఈ మిషన్ నేను తీసుకున్నాను అనమాట అండి. కాబట్టి ఏంటంటే మన దగ్గర తాడు కార్వింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇది ఎంత పడుతుంది మేడం? ఇది 16,000 అండి. ఫైనల్ 16,000 పడుతుందండి. దీనికి మ్యాట్రస్ పిల్లోస్ సెట్ కావాలంటే కనుక మ్యాట్రస్ క్వాలిటీ బట్టి 20,000 నుంచి 25,000 వరకు ఉంటుందండి ఫుల్ సెట్. ఇది వచ్చేసరికి రోజ్వుడ్ ఫినిషింగ్. ఇది టేకే రోజ్వుడ్ ఫినిషింగ్.
చాలా మంది ఏంటంటే కొంచెం ఈజీ మెథడ్ లో అడుగుతున్నారండి, ఫోల్డింగ్ కార్డ్స్ అడుగుతున్నారు. ఓకే. ఇవేంటంటే WPC వర్కర్స్ తో చేపించానండి. ఇవి ఫోల్డింగ్ కార్డ్స్ ఐరన్ మెటీరియల్ తో చేపించానండి. ఫోల్డింగ్ కార్డ్స్ చక్రాలు పెట్టి చేయించామాట అండి. చక్రాలు కూడా పెట్టించాం అంటే క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా. ఇందులో 2 గ్రేజెస్ ఉన్నాయండి. హెవీ గ్రేజ్ వచ్చేసరికి 3600 పడుతుంది. లైట్ గ్రేజ్ వచ్చేసరికి 3200 పడుతుందండి. 3/6 వస్తుందండి. మ్యాట్రెస్ కూడా దీనికి ఫిట్ చేసి వచ్చేస్తుందండి. మీకు ఫోన్ నెంబర్ చెప్తారా? నా నెంబర్స్ 733 705 24 28 అండి. ఇంకోటేమో 999 126 26 ఈ 2 నెంబర్లు నావేనండి, నా షాప్ నెంబర్స్. ఎనీ టైం కాల్ చేసినప్పుడు నేను కస్టమర్ కి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. ఇప్పుడు ప్లేన్ లోనే సింపుల్ మోడల్ అండి. చాలా బాగుంటుందండి. బస్తర్ టేక్. ఇవన్నీ కూడా ఫిట్టింగ్ కాదండి, చెక్కలోనే కార్వింగ్ అండి. మొత్తం చెక్కలోనే కార్వింగ్ అండి. ఇది ఎంత పడుతుంది? యూపీ వర్కర్స్ చేసిన మంచం అండి. ఓకే. 60,000 పడుతుందండి. 60,000. ఓకే. బస్తర్ టేక్ లోనే పల్లకి షేప్ అంటామండి. పల్లకి షేప్. ఓకే. దీని కాళ్ళపట్టి కూడా హెవీగా వస్తుందండి ఇలాగా. కాళ్ళపట్టి. ఓకేనండి. ఇప్పుడు మీకు హ్యాండ్ కార్వింగ్ లో ఫస్ట్ మంచం ఇప్పుడు 5-6.5 మంచం చూపించాను కదా సార్. అందులో నాటుకరతో చేసిన మంచం అండి ఇది. ఓకే. నాటుకరతో హ్యాండ్ కార్వింగ్ తో చేసిన మంచం అండి. ఇది 6/6.5 అండి. 6/6.5. అవునండి. ఓకే. ఇది ఎంత పడుతుంది మేడం? 60,000 పడుతుందండి. 60,000 పడుతుంది. 6/6.5. హెవీగా ఉంటుందండి కాటు. నాటుకర్ర అంటే ఏంటని చాలా మంది డౌట్ వస్తుందండి. నాటుకర్ర అంటే ఈ లోకల్లో దొరికే కర్రని మేము నాటుకర్రగా పిలుస్తామండి. ఓకే. ఫ్లవర్ వాజ్ మంచానికి పైన ఆచి వర్క్ అండి. 65,000 పడుతుందండి. 65,000 పడుతుంది. బాగా హెవీ అండి మంచం. ఓకే. థిక్నెస్ మేడం ఇది 2.5 ఇంచెస్. 2.5 ఇంచెస్. ఓకే. ఇది ఇంకా పాలిష్ అవ్వలేదండి ఇది. ఓకే. పాలిష్ అవ్వకుండా పాలిష్ అయినట్టు కనబడుతుంది మేడం. అవును, ఇంకా పాలిష్ వర్క్ ఉందండి దీనికి. ఇది ఎంత పడుతుంది మేడం? ఇది ఏంటంటే కస్టమర్ మొత్తం పై నుంచి కింద వరకు కూడా ఒకటే థిక్నెస్ కావాలని చెప్పి చేయించుకున్నారండి. 2 రంగులలో మొత్తం కింద నుంచి పై వరకు కూడా ఒకటే థిక్నెస్. దీనిపైన ఇది కూడా ఏంటంటే హెవీ అండి బాగా. ఇక్కడ 3 ఇంచెస్ చెక్క తీసుకుని కార్వింగ్ చేస్తే ఇలా వచ్చింది. ఇది ఎంత పడుతుంది మేడం అన్నారు? 70,000 అండి. 6/6.5 అండి. ఇది మ్యాట్రీ డిజైన్ అండి. అవునండి. 6/6.5 అండి. ఇది మిషన్ వర్క్ మేడం? ఇది కూడా మొత్తం మిషన్ వర్క్ ఏనండి. 50,000 పడుతుందండి. 50,000 పడుతుంది. చెప్పండి. ఇది మ్యాట్రీ డిజైన్ లోనండి, మధ్యలో 3 స్టైల్ మాట అండి. 3 స్టైల్. ఓకే. అవునండి. ఇది కూడా అంతేనండి. 55,000 పడుతుంది. బాగుంటుందండి. ఇది కూడా కాటు. సైడ్ పట్లకి కాళ్ళ దగ్గర బోర్డు కూడా కార్వింగ్ వస్తుందండి. ఇప్పుడు నేను చూపించిన మంచాలన్నింటికి కూడా సైడ్ పట్లకి కాళ్ళ దగ్గర బోర్డుకి కూడా దీనికి మ్యాచింగ్ కార్వింగ్ వస్తుందండి. ఇది వచ్చేసరికి మీసాల మంచం అంటాం. మధ్యలో ఫ్లవర్ వస్తుందండి, అటు ఇటు మీసాల్లో వస్తాయి. ఇది ఎంత పడుతుంది మేడం? 65,000 అండి. కేటలాగ్ మోడల్ మాట. దీనికి పాలిష్ మనం 3 కలర్లు చేసుకోవచ్చండి. వాల్నట్, నెక్స్ట్ పియూ పాలిష్, రోజ్ వుడ్ ఫినిషింగ్ 3 రకాలుగా చేసుకోవచ్చండి. కదండి 6-6.5. అందులోని ఇది 5-6.5. ఓకే. దీని దగ్గర కాళ్ళబొట్టు వచ్చేసరికి ఇలా ఉంటుందండి. 5-6.5 ప్యూర్ బస్తర్ టేక్ అండి. ఇది 50,000 పడుతుందండి. 50,000 పడుతుంది మేడం. ఈ కలప అనేది ఆప్షన్ లో కొంటారు మేడం మీరు? అవునండి, ఆప్షన్ లోనే కొంటాను. అందుకు కాబట్టి కట్టు చేంజ్ ఇవ్వగలుగుతున్నామండి. అదే కలప అడుగులో ఫీట్ల లెక్కన కొన్ని చేయించాలంటే చాలా కష్టపడుతుంది. మొత్తం అంతా కూడా కొత్త కలపే ఉంటుందండి. ఎక్కడ పాత చెక్క అనేది ఎక్కడ వాడమండి. ఇలా ప్రతిదానికి రైన్స్ క్లియర్ కనిపిస్తాయండి మంచానికి. ఇది కూడా బస్తర్ టేకేనండి. ఎంత పడుతుంది మేడం? 3 ఇంచెస్ థిక్నెస్ అండి. 3 ఇంచెస్. అవునండి. పిరమిడ్ స్టైల్ అండి. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు సెల్ ఫోన్ ఇలా పెట్టుకుంటే అలా ఆనేస్తుందండి. ఓకే అండి. బాగా హెవీ థిక్నెస్ ఉంటుందండి. ఈ కోల్డ్ కూడా బాగా హెవీ అండి. 8.5 కోల్డ్ అండి. ఇది క్యారీ చేయడం కూడా కొంచెం కష్టమేనండి, అంత హెవీ ఉంటుంది. ఎంత పడుతుంది మేడం ఇది కాస్ట్? ఇది 65,000 పడుతుంది. 65,000 పడుతుంది. 5-6.5 అండి. హైయెస్ట్ ప్రైస్ అంటారా? 5-6.5.
హైట్ ప్రైస్ అంటే మనం ఏ మోడల్ అయినా సరే ఈ థిక్నెస్ పెరిగే కొద్ది కాస్ట్ పెరుగుతుందండి. ఓకేనండి. క్యాజువల్ ఫ్లవర్ వాజ్ మోడల్లోనే కొంచెం ఇది 5-6.5 అండి. 5 సింపుల్ అండి. 45,000 పడుతుందండి. 45,000 పడుతుంది. ఓకేనండి. ఇవన్నీ కూడా సింపుల్ కార్డ్స్ అండి. పెద్ద కాస్ట్ పెట్టలేము, బడ్జెట్ పెట్టలేము, తక్కువలో అయిపోవాలి, 35,000 అయిపోవాలి అనుకునే వాళ్ళకి 5/6 35,000 అండి. 35,000. ఓకే. వీటన్నిటికి కూడా అండి ఏంటంటే మళ్ళీ పంపించే ముందు ఒకసారి పాలిష్ ఉంటుందండి. ఓకేనండి. పాలిష్ వర్క్ చేంజ్ పంపిస్తామండి. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అందులోనే హైట్ డౌన్ అండి. ఈ హెడ్ హైట్ వచ్చేసరికి డౌన్ అవుతుందండి. 50 అంగుళాలకు హెడ్ వచ్చేస్తుందండి. వచ్చేసరికి మీకు 58 అంగుళాలు ఉంటుంది హైట్. దానికి కాళ్ళ పట్టియండి. సైడ్ పట్టీలు కూడా ఇలానే వస్తాయండి. ఎంత పడుతుంది మేడం ఇది? 60,000 అండి. 60,000. ఓకే. ఇది ప్లేన్ లోనే పిరమిడ్ స్టైల్ అండి. ప్యూర్ బస్తర్ టేక్ అండి. రైన్స్ చూసారా? రైన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తాయి మీకు. దీని సైడ్ పట్టీలు కూడా ప్లేన్ వస్తాయండి. అవునండి. దీనికి 6-6.5 అండి. 6-6.5. ఈ 6-6.5 మంచాలకు వచ్చేసరికి మీకు ఏమన్నా కావాలనుకుంటే స్టోరేజ్ ప్లస్ హైడ్రాలిక్ కూడా పెట్టుకోవచ్చండి. హైడ్రాలిక్ పెట్టుకుంటే కనుక 10 ఇంచెస్ స్టోరేజ్ ఇస్తానండి లోపల. 10 ఇంచెస్ స్టోరేజ్ ఇచ్చి హైడ్రాలిక్ ఫిట్ చేసుకోవచ్చండి. హైడ్రాలిక్ కి ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది అనమాట అండి. ఓకే మేడం. ఆన్లైన్ డెలివరీ ఎన్ని రోజులు చేస్తారు మేడం మీరు? రెడీగా ఉన్న మంచం అయితే 3-4 డేస్ లో ఇచ్చేస్తానండి. రెడీగా లేదు, తయారు చేసి ఇవ్వాలి, కస్టమైజ్ చేయాలంటే కనుక 20 నుంచి 25 డేస్ పడుతుందండి. ఎందుకంటే అండి మంచం అయితే మాత్రం ఒక 7-8 రోజుల్లో తయారైపోతుంది, కానీ ఫినిషింగ్ వర్క్ అనేది 5-6 రోజులు టైం పడుతుంది. కాబట్టి కస్టమర్ కి ఎప్పుడు కూడా 20 నుంచి 25 డేస్ టైం తీసుకుంటామండి. ఇది ప్లేన్ మంచం అండి. ప్యూర్ టేక్ మంచానికి రోజ్వుడ్ ఫినిషింగ్. రోజ్వుడ్ మంచంలానే ఉంటుందండి, కానీ రోజ్వుడ్ కాదు. ఎంత పడుతుంది మేడం? ఇది కూడా అంతేనండి. 60,000 పడుతుందండి. నెక్స్ట్ ఇది క్యాట్లాగ్ మంచం అండి. చాలా హెవీ అండి. ఇందులో హ్యాండ్ కార్వింగ్ ఉంది, మిషన్ కార్వింగ్ ఉంది. హైట్ వచ్చేసరికి అండి మనకి 60 ఇంచెస్ హైట్ ఉంటుందండి. 60 ఇంచెస్ బాగా హైట్ ఎక్కువ అండి. ఇది కొంచెం 68,000 పడుతుందండి. ఇది కాస్ట్ 68,000. సైడ్ పట్టీలు కూడా బాగా హెవీ కార్వింగ్ వస్తుందండి. బాగా కార్వింగ్ లైక్ చేసే వాళ్ళకి ఈ మంచం చాలా బాగుంటుందండి. దీనికి ఎక్స్ట్రా మనం ఏమైనా కోల్డ్ కట్ట పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ డిజైన్ కోల్డ్ అటాచ్ చేసుకోవచ్చండి. అప్పుడు లెంత్ పెరుగుతుంది. అదే మధ్యలో కార్వింగ్ కుదించేస్తామండి. ఈ కార్వింగ్ కుదించేసి కోల్డ్ అటాచ్ చేస్తాం. ఈ మంచం చూడండి. ఇది హెవీ అండి బాగా, కానీ ఏంటంటే అండి ఇది ఒక పల్లకి షేప్, కార్వింగ్ టు పల్లకి షేప్ అండి. చాలా హెవీ అండి మంచం. దీని సైడ్ పట్టీలు వచ్చేసరికి అండి 18 అంగుళాలు వస్తాయండి. కాళ్ళ బొడ్డు వచ్చేసరికి అండి మీకు 24 అంగుళాలు హైట్ వస్తుందండి. రోలర్ మంచం అంటాం దీన్ని. ఒక రోలర్ లా వస్తుందండి. దీని కాళ్ళ బొడ్డు చూపిస్తాను మీకు. పులి పంచాల మంచానికి అండి సైడ్ అండి కార్వింగ్ నెమిలి పించాలు ఇచ్చాం బాల్ కి. బాగా హెవీ అండి మంచం. మంచం మీద చాలా బాగుంటుందండి అసలు. ఎంత పడుతుంది మేడం ఇది? 65,000 అండి. 65,000. 6-6.5. ఇది వరంగల్ ఇవ్వాలండి డెలివరీ. వరంగల్. ఈ లెన్స్ ఎక్కువ వస్తాయండి సైడ్ పట్టీ. చాలా హెవీ అండి సైడ్ పట్టీలు కూడా. ఫుల్ పంచా వచ్చేసరికి ఇలా ఉంటుంది. నాకు చూపించాను కదండి ఆచీ మంచం. ఆ మంచం మీద కాళ్ళబొడ్డు అండి. ఇది రోలర్ మంచం అండి. ఇది కొంత రోలర్. ఇదంతా కూడా ఏకచెక్క అండి. ఏకచెక్కకి రోటింగ్ పట్టిస్తే ఇలా వచ్చింది. ఫినిషింగ్ చేయడానికి ఎక్కువ పడుతుంది మేడం ఇది అండి. ఫినిషింగ్ చేయడానికి చేయడానికి ఎక్కువ చాలా రోజులు పడుతుంది. చాలా టైం పడుతుందండి. చేతితో ఫినిషింగ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందండి. గన్ పాలిష్ పెద్ద టైం పట్టదండి. ఇంకా ఫినిషింగ్ ఉందండి దీనికి. చూడు చెప్పండి. సింహం అనమాట. అటు ఇటు సింహాలు వస్తాయండి. రైలింగ్ చైర్ సింపుల్ మోడల్ అనమాట అండి. ప్యూర్ టేక్ వుడ్ అండి. ప్యూర్ టేక్ వుడ్. అవునండి. ఎంత పడుతుంది మేడం ఇది?
15,000 అండి. 15,000. అవునండి. ఓ. దీంట్లో మ్యాట్ వేసుకోవచ్చండి మనం. ఓకే, క్వశ్చన్. సిట్టింగ్ పర్పస్ మ్యాట్ వేసుకుని రిమూవ్ చేసేసుకుని ఇలాగా వచ్చండి మ్యాట్. మేడం గారు ఇప్పుడు ఆ 6x6 మంచం ఉంది కదా, విత్ పిల్లోస్ విత్ మ్యాట్రెస్ తో కలిపి ఎంత పడుతుంది మేడం? మ్యాట్రెస్ క్వాలిటీ బట్టండి. మ్యాట్రెస్ క్వాలిటీ ఇప్పుడు మీకు 8 ఇంచెస్ లాటెక్స్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకో, 4 ఇంచెస్ రీబాండెడ్, 2 ఇంచెస్ సూపర్ సాఫ్ట్ కూల్ ఫోమ్, 2 ఇంచెస్ లాటెక్స్ మిక్స్ అయ్యి లగ్జరీగా మీకు పిల్లో టాప్ మోడల్ వస్తుందండి. 30,000 పడుతుంది. 30,000 పడుతుంది. 30,000 కి 3 పిల్లోస్ ఫ్రీ ఇస్తానండి. 3 పిల్లోస్ ఇస్తారు. 3 పిల్లోస్ కూడా కరువు పిల్లోస్ అండి. అవి మామూలు పిల్లోస్ కాదు, నెక్ రెస్ట్ పిల్లోస్. ఓకే. పిల్లో డెమో చూపిస్తానండి. కరువు మోడల్. 3 వేస్తారు మేడం? 3 వేస్తానండి. చాలా లగ్జరీగా ఉంటాయండి. ఇవి ఏంటంటే అనగడం కానీ పాడవడం అలా ఏముండవు. ఇవి వాషింగ్ మిషన్ లో వేసేసుకోవచ్చండి డైరెక్ట్ మీరు. కాబట్టి ఏంటంటే వాషబుల్ అండి. ఇవి కూడా క్వాలిటీ బాగుంటాయండి. లోపల మొత్తం ఫుల్ ఫోమ్ వస్తుంది అండి. ఈ 3 పిల్లోస్ ఇస్తానండి. నెక్స్ట్ కంపెనీస్ వచ్చేసరికి శ్రీపి, సునిద్ర, రెస్టోలెక్స్, ఈ 3 కంపెనీలు మన దగ్గర దొరుకుతాయండి. ఈ 3 కంపెనీల్లో మీరు ఏది ఎంచుకున్నా సరే ఈ మంచం, పరుపు ప్లస్ పిల్లోస్ కలిపండి మీకు 90,000 అవుతుందండి. 90,000. అవునండి. అలాగా మంచం కాస్ట్ బట్టి, మ్యాట్రెస్ కాస్ట్ బట్టి కస్టమర్ కి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. చూపించిన మంచాలన్నీ కాలి పెట్టాలి మేడం ఇవి? ఇవన్నీ కూడా కాలి పెట్టాలండి. మొత్తం అంతా కూడా టేకేనండి. వేరే కర్ర అనేది మన దగ్గర ఏం దొరకదు.